ఆ, వివిధ రకాల అంశాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ టైంలో నాకున్న మంచి వెసులుబాటు ఏంటి అంటే, నాకంటూ కొన్ని ఇష్టమైన అధ్యాయాలు, కీర్తనలు ఉన్నాయి. మనందరికీ అవసరమైన కొన్ని అంశాలు ఉన్నాయి ధ్యానించవలసినవి. అవి బోధించడానికి నాకు మంచి అనుకూలమైన అవకాశం. 73వ కీర్తన నాకు చాలా ప్రియమైంది. అది ఒకరోజు మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే 90వ కీర్తన, 91వ కీర్తన, ఇవి ధ్యానం చేసుకున్నాం. అంతేకాదు పోయిన వారం 42, 43 కీర్తనలు ధ్యానం చేసుకున్నాం. ఈ రీతిగా ముఖ్యమైన మనకు ఆసక్తిగా ఈ టైంలో కూడా మన విశ్వాసం బలహీనపడకుండా ఉపయోగపడే కీర్తనల్లో 104వ కీర్తన నాకు చాలా ప్రియమైన మరొక కీర్తన. దీనిని ధ్యానించడం ద్వారా మన విశ్వాసం బలపడుతుందని, దేవుని పట్ల మనకుండేటువంటి భయం, గౌరవం, కృతజ్ఞత, భక్తి చాలా ఉన్నతంగా వృద్ధి చెందుతుందని నా విశ్వాసం. చదువుతాను 104వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి అన్నిటికీ కదలుకున్నట్లు అని దానిని పునాదుల మీద స్థిరపరచాను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకే అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకి ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయను. కొమ్మల నడుమ అవి సునాదము చేయను. తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఆయన మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నవి. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకి ఆయన చంద్రుని నియమించను. సూర్యునికి తన అస్తమయ కాలం తెలియను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి కలుగుచున్నది. అప్పుడు అడవి జంతువులు అన్నీ తిరుగులాడుచున్నవి. సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకుంటే మనుషులు బయలువెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖం మరుగు చేసుకుని అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడను. అట్లు నీవు భూతములను నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను అంతకాలము
నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును గాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక, భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. మాథ్యూ హెన్రీ అనే భక్తుడు ఈ 104వ కీర్తనను ఏమన్నాడో తెలుసా? ఎ పోయట్స్ వర్జన్ ఆఫ్ జెనసిస్ అన్నాడు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఉండేటువంటి సృష్టిని గురించిన వివరణ ఒక కవికి అప్పగించి చెప్పమంటే 104వ కీర్తన వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు చేసిన సృష్టిని నిజానికి ఆయన ఏ రోజు ఏం చేశాడో అవన్నీ కూడా వరుసగానే కవి వర్ణిస్తూ సృష్టి అంతటిని తన కోణంలో, దేవుడు సృష్టిలో తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన బలాన్ని, తన అధికారాన్ని ఎలా కనుపరుచుతూ ఆయన సృష్టిని జరిగించి కొనసాగిస్తున్నాడో ఈ విషయాలు కవి రాస్తూ ఉన్నాడు. 104, 105, 106 కీర్తనలో దేవుని యొక్క రక్షణ క్రమం సృష్టి నుండి ఇశ్రాయేలీయుల చెరకు కొనుపోబడ్డే వరకు 3 కీర్తనలో కూడా దేవుని రక్షణ కార్యాన్ని భక్తులు కీర్తించడం మనం చూస్తాం. ఓ భక్తుడు ఇలా అంటాడు, the first of 3 consecutive psalms that trace salvation history from creation to exile. Psalm 104 celebrates God's work at creation. దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడం, వారు తప్పిపోయినప్పుడు వారిని చెరకు అప్పగించడం, ఇవన్నీ కూడా మీరు 105, 106లో చూస్తారు. 104లోనేమో ఈ రక్షణకర్త అయిన దేవుడు సృష్టిలో తన శక్తిని, తన బలాన్ని ఎలా కనుపరిచాడో దాన్ని భక్తుడు కీర్తిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టికర్తగా తన ప్రభావాన్ని, తన జ్ఞానాన్ని, తన ఐశ్వర్యాన్ని ప్రపంచమంతటికి స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. చూడండి, నా గురించి తెలుసుకోండి అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? 112:2 చూడండి. 111:2 111:2 యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారు అందరూ వాటిని విచారించుదురు. దేవుని క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారు అందరూ ఏం చేయాలి? వాటిని గురించి ఆలోచించాలి. విచారించడం అంటే అర్థం వాటి గురించి ఆలోచించడం అన్నమాట. దేవుని క్రియలు గొప్పవి, నువ్వు వాటి యందు ఇష్టం కలిగి ఉంటే ఏం చేస్తావు? విస్మరించు, నిర్లక్ష్యం చేయు. దేవుని క్రియలను, ఆయన గొప్ప క్రియలను నువ్వు విచారిస్తావు. యోబు ఏమన్నాడో చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం. సృష్టిలో దేవుడు చేసిన కార్యాలను గురించి మనం ఏం చేయాలో చూడండి. యోబు 12, 7, 8, 9, 10 వచనాలు. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. కాబట్టి చూడండి, విచారించమంటున్నాడు, ధ్యానించమంటున్నాడు, అవి నీకు బోధిస్తాయి, తెలియజేస్తాయి, నీకు వివరిస్తాయి అంటున్నాడు. యోచించు, సృష్టిని యోచించు, సృష్టికర్త గురించి తెలుస్తుంది నీకు అంటున్నాడు. దేవుడే ఎంత జ్ఞానంతో వీటన్నిటిని చేశాడన్న సంగతి తెలుసుకోలేని వాడు ఎవడు? సరిగ్గా కూర్చుని ధ్యానిస్తే అంటున్నాడు. పౌలు కూడా దేవుడంటే మాకు తెలియదు అనేటువంటి సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగించేటువంటి భక్తిహీనులకు ఆయన ఏం చెప్పాడో తెలుసా? రోమపత్రిక 1వ అధ్యాయం 18, 19,
20 వచనాలు. రోమా 1:18 నుంచి చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచను. ఎలా? దేవుని గురించి ఎంత తెలుసుకోగలమో అంత తెలియజేశాడంట. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్న కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అంటున్నాడు. అంటే మాకు దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుందండి? ఎవరు చెప్పారండి మాకు అని అనకుండా చుట్టూరు సృష్టి పెట్టాడు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల కనబడని దేవుని నిత్యశక్తి, దేవత్వం తేటపడుతున్నాయి అంటున్నాడు. దీన్ని జనరల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాం 19వ కీర్తన 1-6 వచనాల్లో. స్పెషల్ రెవల్యూషన్ ఏమో త్రూ ద వర్డ్, వాక్యం ద్వారా విశేషమైన ప్రత్యక్షత ఇచ్చాడు, తన గురించి తాను చెప్పుకున్నాడు. సాధారణంగా అందరికీ సృష్టి ద్వారా తన ఉనికిని, తన నిత్యశక్తిని, దేవత్వాన్ని తెలియజేయడానికి సృష్టిని పెట్టాడు. కాబట్టి సృష్టింపబడిన వస్తువులు ఏం చేయాలి? ఆలోచించాలి. భూమిని గురించి ఏం చేయాలి? ధ్యానించాలి. జంతువులు, లేకపోతే పక్షులు, ఈ జలచరాలు, దేవుడు చేసిన జీవకోటి అంతటిని ఏం చేయాలి? ఆలోచించాలి, ధ్యానించాలి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టం గల వారందరూ దానిని విచారించుదురు. వాటిని విచారించుదురు. 107 43 107:43 బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఏం చేయాలి? దేవుని కృపాతిశయాలను తలపోయాలి. ఆయన క్రియలను ధ్యానించాలి. ఇదే పని మనం ఈ 104వ కీర్తన ద్వారా చేస్తూ ఉన్నాం. భక్తుడు ఇలా అన్నాడు, 104వ కీర్తన గురించి మాట్లాడుతూ అని ఇలా అన్నాడు, ఇది లోక సృష్టికర్తకు పాడవలసిన భజన అన్నాడు. నేను అమెరికన్, తెలుగు నేర్చుకున్నాడు. బాబ్ క్రో అని పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం అని ఉంటుంది కదా, దాంట్లో ఉన్న మాటలు ఇవి. ఇది లోక సృష్టికర్తకు పాడవలసిన భజన. సృష్టికర్త కాబట్టి ఆయనకి పాడవలసిన భజన అది. స్తుతి ఆనందాలు మాత్రమే గల గీతం. రచయిత తన కోసం ఏమీ అడగలేదు ఈ కీర్తనలో. కాపాడు, స్వస్థపరచు, దీవించు, తప్పించు ఇలాంటి మాటలు ఉండవు ఇక్కడ. ఒకటే తను అడిగింది ఏంటి అంటే, తన ధ్యానం దేవునికి అంగీకారంగా ఉండాలని మాత్రం కోరుతున్నాడు. అంటే దేవునికి అనుకూలమైన ఆయన వాక్య సత్యాన్ని అనుసరించి సరి అయిన రీతిలో హృదయం దేవుని పట్ల ధ్యానం కలిగి ఉండాలి అని మాత్రం కోరుతున్నాడు. దేవుడు సృష్టి చేసేదో మూలకు వెళ్ళిపోయి పని చాలించి కూర్చోలేదు. ఎప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏమీ పనిలేని దేవుడు కాడు. సృష్టికర్త అస్తమానం ఈ సృష్టిని నూతన పరుస్తూ నిర్వహిస్తూ ఉన్నాడు అంటాడు. సృష్టికర్తను, సృష్టి అంతా కీర్తించాలి. వింతైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో, రకరకాల విధాలుగా, రంగురంగులుగా, సమృద్ధిగా, ఆశ్చర్యంగా సృష్టించిన సృష్టి అంతటిని చూసి సృష్టింపబడిన మనం ఆయన స్తుతించకపోవడం మూర్ఖత్వమే అవుతుంది, గుడ్డితనమే అవుతుంది, దుర్మార్గతే అవుతుంది. ఎంతో కష్టపడి ఒక్క పూట చక్కని కూర వండి భార్య టేబుల్ మీద పెడితే కూరేదేంటో తెలుసా? భార్య తింటున్నా నువ్వు ఎంత చక్కగా ఉందో, ఎంత రుచిగా ఉందో, ఎంత ఆరోగ్యకరంగా ఉందో, దాని వెనకాల తన శ్రద్ధ, తన కష్టం, తన జ్ఞానం,
తనకి ఉన్న తలాంతు ఇదంతటిని గుర్తిస్తే చాలు, తను 2-3 గంటలు ప్రయాసపడి కూర్చోడానికి కూడా చైర్స్ ఉండవు సాధారణంగా చాలా కిచెన్స్లో. నిలబడే అన్ని గంటలు చేసిన దానికి తృప్తి అవుతుంది. భుజించేయడం కాదు, గుర్తించడం. అలాగే సృష్టిని అనుభవించేయడం కాదు, ఈ సృష్టిని బట్టి సృష్టికర్తను స్తుతించడం అవసరం. కాబట్టి భక్తుడు 103వ కీర్తనలో లాగే మొదట్లోనూ లాస్ట్లోనూ కూడా యెహోవాను స్తుతించండి అని లాస్ట్లో అన్నాడు, ఫస్ట్లో అంటున్నాడు, లాస్ట్లో కూడా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని. కాబట్టి భక్తుడు చేసేది ఏంటో తెలుసా? సృష్టికర్తను తన ప్రాణంతో, అంతరంగంతో, పూర్ణ హృదయంతో ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు. సోమరిగా, నిర్లక్ష్యంగా సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఆనందించే ఈ ప్రాణాన్ని మేల్కొల్పుతూ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. భక్తుడు అంటాడు, నా ప్రాణమా ఎక్కడున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నీకు పని ఉందిరా, మంచి పని ఉంది. ఈ దేవదూతలే చేసే పని ఉంది నీకు. ఆసక్తితో చెయ్యి, శక్తి అంతటితో చెయ్యి, పూర్ణ మనసుతో చెయ్యి. ఏంటో తెలుసా పని? నిన్ను చేసిన సృష్టికర్తను ఆనందంగా, కృతజ్ఞతతో స్తుతించు, సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నీకు పని లేదనుకుంటున్నావా? మంచి పని ఉంది. పరిశుద్ధ దూతలు నిత్యము చేసే మంచి పని నువ్వు కూడా చేద్దురా అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఎవరికి వారం మనం ప్రోత్సహించుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎవరికి వారమే ప్రోత్సహించుకోవాలి, పురుకొల్పుకోవాలి. ఎంతకంటే మంచి పని ఏముంది చెప్పండి? సృష్టికర్తను సృష్టి తెలుసుకుని ఆయన గొప్పతనాన్ని గ్రహిస్తూ కనుల నుంచి పొరలు రాలిపోయినప్పుడు స్పష్టంగా కనబడుతుంది. అలాగా దేవా నువ్వా, ఎంత చక్కగా, ఎంత ఆశ్చర్యంగా సృష్టిని చేసింది, నీకు స్తోత్రం అని దేవుని స్తుతించడం కంటే సృష్టికి జ్ఞానంతో కూడిన మేలుకరమైన పని మరొకటి ఏముంటుంది చెప్పండి? 104 కీర్తనలో 2 విషయాలు గమనించండి. మొదటిది ఏంటంటే, భక్తుడు దేవుణ్ణి వ్యక్తిగతంగా స్తుతిస్తున్నాడు. అదే సమయంలో మార్చి ఏం చేస్తున్నాడంటే మధ్య మధ్యలో ఇతరులకు దేవుని సృష్టిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప పనులు చేశాడో చెబుతున్నాడు. మరొక పక్క తనను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మీకు ఎలా తెలుస్తుందంటే ఆ విషయం, నీవు 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 అన్నవేమో తాను దేవుణ్ణి వ్యక్తిగతంగా స్తుతించడం, ఆయన ఆయన ఎలా చేశాడు, ఆయన ఇది చేశాడు, ఆయన ఇలా చేశాడు అని అనడం, ప్రజలకు దేవుని కార్యాలను వివరించడం జరుగుతాం. మీకు అర్థమవుతుంది. మొదటి 2 వచనాల్లో తాను దేవుణ్ణి వ్యక్తిగతంగా స్తుతిస్తున్నాడు. 6 నుంచి 9 వచనాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 20 నుంచి 30 వచనాల్లో తాను నీవు 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 అంట దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయితే దేవుని కార్యాలను ఇతరులకు వర్ణిస్తూ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే ఆయన 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 ఏం చేశాడో చూడండి అని ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. 10 నుంచి 19 కూడా ప్రజలకు దేవుని కార్యాలను ఆయన వివరించడం. 31 నుండి 35 వరకు కూడా ఆయన కార్యాలను లోకానికి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి నీవు 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 అని దేవుణ్ణి వ్యక్తిగతంగా భక్తులు ఆరాధించడం చూస్తున్నాం. అంతేకాదు ఆయన 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 అని చెప్పి దేవుని గొప్ప కార్యాలను ప్రజలకు వివరించడం కూడా మనం చూస్తాం. మరొక విషయం గమనించాలి. 2 విషయాలు అన్నాను కదా. మరొక విషయం ఏంటి అంటే, ప్రజెంట్ టెన్స్ వాడాడు, పాస్ట్ టెన్స్ వాడాడు. సృష్టిని గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి? చేసెను అని చెప్పాలా, చేస్తున్నాడు అని చెప్పాలా? సృష్టిని సృష్టించడం,
సృష్టించెను అని చెప్పాలి కదా. కానీ నా పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ రెండు వాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు సృష్టి చేశాడు. ఈ సృష్టిని నిత్యము నూతన పరుస్తూ ఉన్నాడు. మన శరీరంలో ప్రతి క్షణం కొన్ని లక్షల కణాలు చచ్చిపోతూ ఉన్నాయి, కొన్ని లక్షల కణాలు కొత్తవి పుడుతూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు 30వ వచనంలో, నీవు నీ ఊపిరి విడివిగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతన పరుచుచున్నావు అంటున్నాడు. కాబట్టి దేవుడు సృష్టి చేయడమే కాదు, సృష్టిని కొనసాగిస్తూ ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు, నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దేన్ని బట్టి స్తుతించాలి? సృష్టించినందుక, సృష్టిని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్నందుక? రెండింటిని బట్టి దేవుని స్తుతించాలి. రెండు కూడా ఆయనను స్తుతించడానికి తగిన కారణాలే. సృష్టించి విడిచిపెట్టేశాడు అనుకోండి, సృష్టి కొనసాగదు. వర్షాలు కురవట్లేదంటే ఏమైపోతుంది చెప్పండి. చెప్పుకున్నాం కదా, భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఈ స్పీడు ఆయన కంట్రోల్ చేయకపోతే, మీకు తెలుసా భూమి ఆకర్షణ శక్తి దేనివల్ల జరుగుతుందో? భూమి ఆకర్షిస్తుంది కాబట్టి అన్నీ కట్టుకోగలుగుతున్నాం, నివసించగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం. భూమి ఆకర్షణ శక్తి లేకపోతే గాల్లో అన్నీ ఎగురుతూ ఉంటాయి, ఢీకొంటాయి అన్నమాట. ఇది జరగడానికి కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను గంటకు 1160 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. ఇలా తిరుగుతూ సూర్యుని చుట్టూ 107,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతూ ఉంది ఇలాగా. అందుకనే ఈ స్పిన్నింగ్ వల్ల గ్రావిటేషనల్ పుల్ అంటే భూమి ఆకర్షణ శక్తి సాధ్యమవుతుందట. ఇది ఆయన కొనసాగించకపోతే విచ్ఛిన్నమైపోద్ది సృష్టి అంతా కూడా. కాబట్టి చేసినందుకు దేవుని స్తుతించాలి, సృష్టిని కొనసాగిస్తున్నందుకు కూడా దేవుని స్తుతించాలి. అదే విషయాన్ని 104లో మనం చూస్తాం. సృష్టించాడు, సృష్టిని పోషిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు, నిర్వహిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. హెబ్రీ 1:3లో మనం చూస్తాం, మనం మహత్తు గల మాట చేత సర్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడట. ఒక ఆఫీసర్ మాట ఇచ్చి ఎక్కడేది జరగాలో ఆజ్ఞలు జారీ చేస్తూ తాను శాసించి డిపార్ట్మెంట్ అంతటిని నిర్వహించినట్టు దేవుడు తాను చేసిన సృష్టి అంతటిని మహత్తు గల తన మాట చేత నిర్వహిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు రాజులాగా. నేను ఇందాక అన్నట్టు ఈ సృష్టిలో దేవుడు ఏ రోజు ఏం చేశాడో వరుసగా 6 రోజుల సృష్టి అంతటి గురించి దాదాపు అదే రీతిగా ఈ 104వ కీర్తన ప్రారంభం నుండి ఎలా వర్ణించుకుంటూ వచ్చాడు. మరి మనిషిని చేసినట్టుగా ఈ కీర్తనలో ఆదికాండం 1వ అధ్యాయం ఉన్నట్టు ఎందుకు లేదు అని మీరు అంటే, ఈ కీర్తన పాడేదే మనిషి కాబట్టి తాను దేవుడు చేసిన మిగతా వాటి గురించి తాను పాడుతూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మనం గమనించాల్సిన గొప్ప సత్యం ఏంటి అంటే, దేవుడు సృష్టికర్తగా అధిక ఘనత వహించినటువంటి వాడు, మహాత్మ్యం ప్రభావం ధరించిన వాడు. ఇంగ్లీష్లో అంటాడు హీఈస్ వెరీ గ్రేట్ అని, ఆయన చాలా గొప్పవాడు అని. సృష్టికర్త తాను చేసిన సృష్టి అంతటికంటే చాలా గొప్పవాడు, అధికుడు, అధిక ఘనత వహించినటువంటి వాడు. కాబట్టి సృష్టిని పూజించాలా, సృష్టికర్తను పూజించాలా? అధిక ఘనత వహించిన వాడు ఎవరు? సృష్టికర్త. ఆయన ద్వారా చేయబడి ఆయన ద్వారా కాపాడబడుతున్న సృష్టిని కాదు పూజించవలసింది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు యెహోవా కృపాతిశయాల గురించి ఆలోచిస్తాడని చదువుకున్నాం కదా. సృష్టిని చూసినప్పుడు చేయాల్సింది దానికి మొక్కడం కాదు, దాన్ని చేసిన దేవుణ్ణి మొక్కడం. ఇది బుద్ధి. నీకు ఎవరో మనీ ఆర్డర్ పంపించారు, పోస్ట్ మ్యాన్ పంపించాడు, అని కాళ్ళకి దండాలు పెట్టేసి మంచి ఆపదలో ఆదుకున్నావయ్యా అని తెగ తెగ కృతజ్ఞత చెల్లించేస్తుంది ఈ ముసలామె. పోస్ట్ మ్యాన్ ఏమంటాడు?
అమ్మా ఈ నా డబ్బులు కాదమ్మా, ఎవరో పంపిస్తే నా డ్యూటీ, ఇది జీతం ఇస్తున్నారు నీకు తీసుకొచ్చి ఇవ్వడానికి. నాకు కాదు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది, అమ్మో మనీ ఆర్డర్ పంపించిన నీ మేనల్లుడికి నువ్వు ఫోన్ చేసి చెప్పు, నాకు కాదమ్మా అంటాడు. అవునా? పొద్దున్నే లేచి తూర్పు తిరిగి దండం పెట్టేసి, సూర్యుడా నువ్వు నాకు వెలిగిచ్చేస్తున్నావు, నాకు వేడిమిస్తున్నావు, పాడి పంటలకి సహాయపడుతున్నావు అని దానికి వినబడదు, కనబడదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాల్చేస్తుంది కాస్త ఎక్కువగా వేడిని పుట్టించి. సూర్యుడుని కాదు పూజించాల్సింది, సూర్యుడిని నీ కోసం నా కోసం చేసిన దేవుణ్ణి పూజించాలి. మన దేశం చేసిన అజ్ఞాన క్రియలేంటి అంటే, మన దేశం చాలా అనాగరిక ప్రాంతాలన్నింటిలో జరిగింది ఏంటి అంటే, నీరు ప్రవాహంగా వరదలాగా వచ్చేసి లేకపోతే సముద్రం పొంగితే అమ్మో ఇదేదో శక్తి కలిగిందని చెప్పి దాన్ని ఒక దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఆకాశం ఒక దేవత, భూమి ఒక దేవత, వర్షం ఒక దేవత, నిప్పు ఒక దేవత, గాలి ఒక దేవత అనేసారు. అధిక ఘనత వహించింది దేవుడు చేసిన ఈ సృష్టి కాదు. ఈ సృష్టి అంతటికి కర్త అయిన దేవుడే అధిక ఘనత వహించిన వాడు. కాబట్టి ఒక విషయం గమనిద్దాం, సృష్టిని గురించి ఆలోచించాల్సింది, సృష్టిని విచారించవలసింది, ధ్యానించవలసింది. ఎందుకంటే సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి, అంతేగాని దీన్ని గొప్పగా ఎంచి దీన్నే పూజించడానికి కాదు. ఒక తండ్రి యవనస్తుడైన తన కుమారునికి పుట్టినరోజు నాడు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడట. ఏం గిఫ్ట్ అంటే, ఈ పిల్లవాడికి అంతరిక్షం అంటే చాలా ఆసక్తి అట. కాబట్టి ఒక మంచి టెలిస్కోప్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడట. ఈ టెలిస్కోప్లో ఇలా నక్షత్రాలను చూడవచ్చు దగ్గరగా కొంత. కాబట్టి తనకుండే ఆసక్తిని ఇంకా ప్రయోజనకరంగా నెరవేర్చుకుంటాడని చెప్పి టెలిస్కోప్ ఇస్తే, ఈ పిల్లవాడు ఏం చేశాడంటే టెలిస్కోప్ని ఇప్పేసి ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది దీన్ని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దీంట్లో మునిగిపోయాడు. ఇది ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరలా. దేవుడు సృష్టిని మనకు కనబడేటట్లు, అర్థమయ్యేటట్లు, రంగురంగులు మనకు తెలిసేటట్లు, ఎత్తుపల్లాలు అర్థమయ్యేటట్లు సృష్టిని ఇంత ఆసక్తికరంగా మన ముందు ఉంచాడు. ఎందుకో తెలుసా? దీన్ని చూసి దీనికి మొక్కి దీన్ని ఘనపరుస్తామని కాదు. దీని ద్వారా ఆయన ఎవడో, ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత ప్రేమ గలవాడో, ఎంత శాశ్వతుడో తెలుసుకుంటామని ఈ సృష్టిని మనం ధ్యానించేటట్లు మనకు అందుబాటులో ఉంచాడు. అధిక ఘనత వహించిన వాడు సృష్టికర్త. కాబట్టి మనం సృష్టికర్తని పూజించాలి, సృష్టిని కాదు. పనికిమాలిన వస్తువులను, రాతితో కొయ్యతో చేసిన దేవుళ్లను మనుషులు ప్రస్తుతిస్తూ ఉంటే, మనం ఈ విశ్వమంతటిని సృష్టించిన గొప్ప సృష్టికర్తను కీర్తిస్తుంటాం. మిగతా వాళ్ళందరూ సృష్టిని పూజిస్తూ ఉన్నారు. బైబిల్ నమ్మి బైబిల్ ద్వారా దేవుని తెలుసుకున్నటువంటి వారు సృష్టికర్తను పూజిస్తారు. సృష్టిని చూసి భయపడడం, దానికి మొక్కడం కాదు మనం చేసేది. దాని కర్తను కీర్తిస్తాం, కొనియాడుతాం. SUN సన్ కాదు, SON సన్ని మనం మొక్కాలి. SUN సన్ అంటే సూర్యుడు, SON సన్ అంటే కుమారుడు. 2వ కీర్తన అన్నాడు, కుమారుడు ముద్దు పెట్టుకున్నాడు లేని ఎడల కోపించును, కాబట్టి మీరు శీఘ్రంగా నశిస్తారు అన్నాడు. సృష్టిని కాదు, సృష్టికర్తను పూజిస్తాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో అంటాడు, అన్ని జనులు ఆకాశ చిహ్నాలకు భయపడినట్లు మీరు భయపడద్దు అంటున్నాడు. ఈ సృష్టి దేవుడు
చేసినది, ఇది చేయబడినది. చేసిన వాని కృప మీద, ఆయన శక్తి మీద, ఆయన దయ మీద ఆధారపడి బ్రతుకుతున్నది ఇది. ఈ సూర్యుడికి మొక్కుతున్నావా? ఈ సూర్యుడు ఒకరోజు ఉండడు, తెలుసా నీకు? ఇది ఎలా ఉందంటే, ఓ దీపం దగ్గరికి వెళ్ళి దండం పెడతా ఉంటే టప్ మన కరెంట్ పోగానే ఇదేంట్రా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సూర్యుడు అక్కర్లేని తానే వెలుగుగా ప్రకాశించే నూతన సృష్టిని దేవుడు చేయబోతూ ఉన్నాడు. సృష్టికర్త అన్నిటికంటే ఘనత వహించిన వాడు. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మొదటి 4 వచనాల్లో ఆకాశాన్ని దేవుడు చేయడం గురించి రాసి ఉంది. వస్త్రం వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలం నువ్వు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఆకాశాన్ని దేవుడు అలా చేసి వెలుగుతో తనను ఎలా కప్పుకున్నాడో అంటున్నాడు. దేవుణ్ణి మన నేత్రాలతో చూడలేం, కానీ దేవుని మహిమను ఈ లోకంలో ఆయన ఉంచిన వెలుగు ద్వారా ఆయన కొంతవరకు మనం గ్రహించడానికి అనుగ్రహించాడు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలను నువ్వు పరిచావు అంటున్నాడు. తెర అంటే ఇక్కడ అర్థం ఒక గుడారం వేసినట్టు అన్నమాట, టెంట్ అన్నమాట. ఇది మీకు తెలుసా? సృష్టి దేవుని గుడారం. ద యూనివర్స్ ఇస్ గాడ్స్ టెంట్. ఎంత పెద్దదా ఆయన గుడారమా! ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. ఆయన గొప్పతనం మనం గ్రహించగలిగిన దానికంటే విశాలమైంది, గొప్పది. మొదటి 9 వచనాల్లో భూమిని ఆకాశాన్ని దేవుడు కలుగు చేసిన విషయం రాశాడు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు భూమిని, సముద్రాన్ని, ఈ కొండలను, వీటన్నిటిని ఎలా చేశాడో రాశాడు. 10 నుంచి 18 వచనాల్లో ఆయన చేసిన సృష్టిని ఆయన ఎలా పోషిస్తున్నాడో రాశాడు. 19 నుంచి 23 వచనాల్లో సూర్యుడు చంద్రులను దేవుడు చేసిన విషయం రాశాడు. 24 నుంచి 26 వరకు సముద్రం, దాంట్లో ఉన్నటువంటి జలచరాల గురించి రాశాడు. 27 నుంచి 30 వరకేమో దేవుడు తాను చేసిన సృష్టిని తాను ఎలా కాపాడుతున్నాడో, మీరు కన్న బిడ్డలను మీరు ఎలా పోషిస్తారో, దేవుడు తన సృష్టిని తాను ఎలా కాపాడుకుంటున్నాడో, పోషిస్తున్నాడో, వాటిని గుప్పిలు విప్పి ఎలా వాడికి ఆహారం ఇస్తున్నాడో రాశాడు. తర్వాత సృష్టికర్తను స్తుతిస్తూ 31 నుంచి 35 వరకు ఆయనను కీర్తించాడు. నీళ్లు, ఆహారం భూమి నుంచి మొలిపించడం, ఇది ద్రాక్షలు లేకపోతే కూర మొక్కలు, మనకు ధాన్యపు గింజలు ఆయన మొలిపిస్తూ, చెట్లు, పర్వత శిఖరాలు, ఆ చెట్ల మీద నివసించే పక్షులు, ఆ పర్వత శిఖరాల్లో నివసించేటువంటి జంతువులు, ఇవన్నిటినీ ఒక్కొక్కటి భక్తుడు వివరిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. భూమి అన్నిటికీ కదలకున్నట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచాను. ఇది గట్టి నేల మీద పునాది వేసి దాన్ని స్థిరంగా కట్టినట్టు దేవుడు శూన్యంలో భూమిని పునాది వేసి వేలాడదీస్తున్నాడు. అది గాడి తప్పదు. ఆశ్చర్యం కదా. నేను అందుకనే ఒకసారి అనడం జరిగింది, అప్పుడప్పుడు డాబా మీదకి వెళ్ళి ఆకాశం వైపు చూసి, అంత విస్తృతమైన ఆకాశాన్ని దేవుడు చేసినందుకు దాంట్లో కనబడే లెక్కకు మించిన నక్షత్రాలు
ఎంతో దూరం నుంచి అవి దీపాల్లాగా మనకి ఇక్కడికి కనబడడం, దీని అంతటిని చూస్తూ దేవుని స్తుతించాలి. అదే సమయంలో అంత గొప్ప సృష్టి ముందు ఈ భూమి ఎంత చిన్న నలుసులాగా ఉందో, దాంట్లో మనం ఎంత చిన్నవాళ్ళమో, ఈ బిగ్ పిక్చర్ ఒక్కొక్కసారి మనకు అవసరం. కాబట్టి ఆకాశం వైపు చూడండి, సృష్టిని చూడండి, సృష్టికర్త గొప్పతనాన్ని, మన చిన్నతనాన్ని గుర్తించండి. ఆయన ఎదుటి సాగిలిపడండి, ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. ఎంత ఆశ్చర్యంగా దేవుడు సృష్టిని చేశాడో. 6వ వచనంలో అన్నాడు, దాని మీద అగాధ జలము నీ వస్త్రం వల్ల కప్పితివి, కొండలకు పైగా నీళ్లు పారెను, అవి నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీళ్లు పారిపోవడం అంటున్నాడు, ఆయన గద్దించడం అంటున్నాడు. ఇదే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు సముద్రాన్ని, తుఫాను ఏం చేశాడు? గద్దించాడు. అవి పారిపోయినాయి, నిమ్మలమైపోయినాయి. కాబట్టి మార్కు 4:41 ఈయన ఎవరో అని శిష్యులు అనుకున్నారు. ఆయన మాటకు గాలి సముద్రం అడిగినప్పుడు. కాబట్టి ఈయన ఎవరో తెలుసా? ఆదిలో సృష్టి చేసినటువంటి వాడే, 104వ కీర్తనలో ఉన్నటువంటి యెహోవాగా పిలువబడుతున్నటువంటి ఈయనే భూమి మీద దిగి వచ్చినప్పుడు సముద్రాన్ని గద్దించాడు. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయారు, వాటికి నియమించిన చోటుకి పోవుటకై. ఈ భలే చూడండి, కవి ఎలా మాట్లాడుతున్నాడు. అవి పర్వతం లెక్కెను, పల్లమలకు దిగిను అంటున్నాడు. నీళ్లు పర్వతాలు ఎక్కినాయట, పల్లాలకు దిగినాయి అంటున్నాడు. ఒక రకంగా వర్షం కురిసి పర్వతాలు ఎక్కుతున్నట్టుగా ఉంది, ఈ నీళ్లు పారి పల్లాలకు దిగుతున్నట్టుగా ఉంది. కవి వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు చేసిన సృష్టిని. అవి మరలి వచ్చి భూమిని కప్పకి ఉన్నట్లు అవి దాటలేని సరిహద్దులని వాటికి నియమించితివి. సముద్రానికి హద్దు పెట్టడం చిన్న విషయం కాదు. అంత విశాలమైన ఉప్పొంగేటువంటి సముద్రం దేవుడే కానీ ఇసుకతోటి దీన్ని మించకూడదు, ఇదే నీ సరిహద్దు అని ఆయన అదుపు చేయకపోతే సముద్రం రోజుకి 2 సార్లు ముంచేస్తుందట భూమిని. అంత మొత్తం నాశనం చేయగలిగిన సామర్థ్యం ఉంది. 1/3 వాటరే కదా భూగోళంలో ఉన్నది. 3 అంతుల్లో 3/4 కదా, 4 అంతుల్లో 3 అంతులు నీరే ఉంది. 3/4 దేవుడు సరిహద్దులు పెట్టాడు సముద్రాన్ని. అంతేకాదు, నీటిని అదుపు చేయడమే కాదు, ప్రజలకు ఉపయోగకరమైన రీతిలో దాన్ని వాడుతూ ఉన్నాడు కూడా. అదే అంటున్నాడు, అవి మరలి వచ్చి భూమిని కప్పకున్నట్లు అవి దాటని సరిహద్దులను వాటికి నియమించినవి. అని కొండలలో, లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును, వాటి వల్ల అడవి గాడిదలు దప్పి తీర్చుకును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయను. చూసారా, సముద్రపు నీటిని అదుపు చేస్తూ ఉన్నాడు, మంచినీటిని జంతువుల కోసం, మనుషుల కోసం ఆశీర్వాదకరంగా ఆయన వాడుతూ ఉన్నాడు. నాకు ఒక విషయం అర్థం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి 4 అంతుల్లో 3 అంతులు సముద్రమే. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఈ ఉప్ప నీళ్ళు ఆవిరయ్యి వర్షం కురిసినప్పుడు మాత్రం ఉప్పు నీళ్ళు కాదు. ఎలా మారుస్తున్నాడో రుచి. ఇది ఒక వింత అండి. ఆయన తాను చేసుకున్న అడవి జంతువులకు, మనుషులకు, కొండలోయల్లో నీటి బొగ్గలు పుట్టిస్తున్నాడు, మన్యాల్లో అవి పారేటట్టు చేస్తూ ఉన్నాడు, అడవి జంతువులకు దాహం ఇస్తున్నాడు ఆయన. చూడండి భక్తుడు ఎలా వివరిస్తున్నాడు. కొండలు అంటున్నాడు, లోయలు అంటున్నాడు, పర్వతాలు అంటున్నాడు, నీరు ప్రవహించడం అంటున్నాడు, నీటి బొగ్గలు అంటున్నాడు, అడవి జంతువులు, అడవి గాడిదలు, ఆకాశ పక్షులు అంటున్నాడు. కొమ్మల నడుమట ఆకాశ పక్షులు సునాదం చేస్తాయి. అవి సంగీతం
చేయడం లేదా పాటలు పాడడం అన్నట్టుగా ఉంది. చెట్ల కొమ్మల నడుమ పక్షులు కొయ్యడం. తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలను ఇస్తున్నాడట. తన గదులు అంటున్నాడు అంటే తన దగ్గర స్టోర్ హౌస్. మన గదుల్లోంచి తీస్తామే, మన పెట్టెల్లోంచి విప్పుతామే, ధనాగారంలోంచి ధాన్యం తీసి మనం పెంచుకున్న జంతువులకు ఇస్తామే. ఆ రీతిగా దేవుడు తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలను ఇస్తున్నాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరలోపయమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. మేము ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఏదైనా రోడ్డు పక్కన ఆగి కొంటున్నప్పుడు వాళ్ళకు సువార్త చెప్పడానికి నేను ఒక్కొక్కసారి ఈ విధానం వాడుతూ ఉంటాను. చేపలు అమ్ముతున్న అతని దగ్గరికి వెళ్ళి అంటాను, ఎవరు చేశారో తెలుసా అని. నువ్వేదో దొరికేస్తున్నాయి పట్టేసుకుని అమ్మేసుకుంటాను అనుకుంటున్నావు, వీటిని తయారు చేసింది ఎవరో తెలుసా? సృష్టికర్త. మంచి సీతాఫలాలు అమ్ముతున్నాడు, మంచి రేట్ వచ్చేస్తుందని సంబరపడిపోతున్నాడు. అవి చేసింది ఎవరో తెలుసా? అంత రుచిగా, అంత ఆరోగ్యకరంగా. సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు మన కోసం భూమిలో నుండి పశువులకు గడ్డిని, నరుల ఉపయోగానికి కూర మొక్కలను మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, మనకి ఆహారం మొలిచేది ఎక్కడి నుండి? భూమిలో నుండి మొలిపిస్తున్నాడు. మట్టి తినడానికి పనిచేయదు, కానీ ప్రతి గింజ, ప్రతి ఆకు, ప్రతి ఫలం ఆ మట్టిలోంచి పెరగాల్సిందే. ఎవరు మొలిపించేది? ఇవి లేకపోతే ఏమైపోయినా ఆలోచించండి ఒకసారి. జంతువులు కానీ, మనుషులు కానీ, పక్షులు కానీ. దేవుడు మొలిపిస్తూ ఉన్నాడు. మనం తినే ఆహారం దేవుడు ఇచ్చిందన్న సంగతి మనం గుర్తించాలి. పశుప్రాయులు వీటిని గ్రహించరు, అవివేకులు వివేచించరు. ఆయన ఏదో ఆహారం ఇవ్వడమే కాదు, నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం, వారి మొగాలకి మెరుగునిచ్చే తైలం, ఆహారమే కాదు ఆనందాన్ని కలిగించేవి, సౌందర్యాన్ని ఇచ్చేవి. చూసారా దేవుడు ఎంత దాతృత్వంతో, జ్ఞానంతో, ధారాళంగా ఆయన ఎన్ని రకరకాలు కలుగజేశాడో. నరుల హృదయమును బలపరచు ఆహారం ఆయన పుట్టించుచున్నాడు. నువ్వేదైనా తిన్నప్పుడు నీ హృదయం ఎంత ఆనందపడుతుందో, నీకు ఎంత శక్తి వస్తుందో. ఎడారండి, ఒక మొక్క మొలవని, వర్షం కురవని ఎడారి, అక్కడ మొలుస్తున్నాయి ఈ ఖర్జూరాలు. ఆ చెట్టుకి మేము అక్కడికి వెళ్ళి చూస్తే తయారైపోయి రాలిపోతూ ఉంటే అక్కడికి ఎక్కువైపోయి నేలమై పడిన ఎవరు తినట్లేదు. మాకు చూసి భలే అనిపించింది. ఎంత తీయగా, ఎంత ఆరోగ్యకరంగా, ఎన్ని లవణాలతో, ఎంత ఆరోగ్యకరమైన ఖర్జూరం. హృదయాన్ని బలపరిచే, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం దేవుడు పుట్టిస్తున్నాడు అంటున్నాడు, మొలిపిస్తున్నాడు అంటున్నాడు. ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. 16వ వచనంలో యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నారు. ఆయన వృక్షాలు అంటే ఎందుకు అంటున్నాడు ఆయన వృక్షాలని? ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయనే నాటాడు వృక్షాలన్నీ. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయను. పక్షులకు కావలసిన నివాసం మొక్కల్లో, చెట్లలో ఇచ్చాడు. కొండ మేకలకేమో ఇవి బాగా ఎత్తైన స్థలాలకు, కొండలకు వెళ్ళిపోయి గొప్ప కొండల్లో అవి దాక్కోవడానికి, క్రూర జంతువులు రాలేని ఎత్తైన స్థలాలు ఉండడానికేమో కొండ మేకలకు పెట్టాడు. కుందేళ్ళు బలహీనమైనవి కాబట్టి వాటికి బండ సందుల్లో ఆశ్రయాన్ని కల్పించాడు. కాబట్టి జంతువులను కలుగు చేయడమే కాదు, వాటికి కావలసిన ఆహారాన్ని మొలిపించడమే కాదు, వాటికి కావలసిన గూళ్ళను, నివాస స్థలాల్ని వాటికి తగినట్టుగా దేవుడు ఏర్పరిచాడు. 19వ వచనంలో అంటున్నాడు, 19 నుంచి 23 వరకు చంద్రుణ్ణి, సూర్యుడిని దేవుడు కలుగు చేయడం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఋతువులను తెలుపుటకు ఆయన చంద్రుడిని నియమించాను. సూర్య చంద్రుల్ని కలుగు చేసిన 5 కారణాల్లో ఒక కారణాన్ని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆదికాండంలో అంటున్నాడు 14వ వచనం నుంచి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలముందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలంలోను, దిన సంవత్సరం సూచించుటకై ఉండును గాకనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలముందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. వెలుగును, చీకటిని వేరు చేయడానికి,
అలాగే పగటిని రాత్రిని వేరు చేయడానికి, సూచనలు, కాలాలు, దిన సంవత్సరాలను సూచించడానికి దేవుడు సూర్య చంద్రులను కలుగు చేశాడు. అదే విషయాన్ని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఋతువులను తెలుపుటకి ఆయన చంద్రుని నియమించాను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. చూడండి ఇక్కడ మాట చూడండి, నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది. పగటిని కలుగు చేసేది, పగటిని కలుగు చేయడానికి సూర్యుని ఉదయింపజేసేది ఎవరు? దేవుడు. రాత్రి కలిగేటట్లు సూర్యుని అస్తమింపజేసేది ఎవరు? దేవుడు. కాబట్టి పగలు ఎవరిది? దేవుని. రాత్రి ఎవరిది? దేవుని. చదువుకున్నాం కదా, మరోసారి చదువుకుందాం. కీర్తనలోనే 74:16-17. కీర్తన 74:16-17. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగు చేస్తువి. కాబట్టి ద లార్డ్ ఇస్ ది లార్డ్ ఆఫ్ ద డే అండ్ ద నైట్. ఆయన చీకటిని కలుగు చేస్తున్నాడు. అప్పుడు అడవి జంతువులను తిరుగులాడుచున్నవి, సింహపిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారం దేవుని చేతిలోని తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే మరలిపోయి తమ గుహల్లో పండుకొను, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నట్టుగా మనుషులు బయలు వెళ్ళుదురు. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా భక్తుడు వివరిస్తున్నాడు అంటే, క్రూర జంతువులు రాత్రిపూట వేటను పొందుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఇవన్నీ మళ్ళా వెళ్ళిపోయి గుహల్లో దాక్కుంటున్నాయి. అప్పుడు వరకు నిద్రించిన మనుషుడు బయటికి బయలుదేరుతున్నాడు. తను పాటుపడి తన పనులను జరుపుకోవడానికి, సాయంకాలం వరకు పాటుపడడానికి ఉదయం రాగానే మనుషులు బయటకు వస్తున్నారు. మళ్ళీ వీళ్ళు పడుకుంటున్నారు వాళ్ళ గదుల్లో తలుపులు వేసుకుని. జంతువుల్ని వాటికి ఆహారం కోసం వాటిని విడుదల చేస్తున్నారు. అవి ఒకవేళ పగలు మనకులాగా తిరుగుతూ ఉంటే, పాములు పగలు తిరిగేస్తున్నాయి అనుకోండి, మన పనులు చేసుకోలేం. సింహాలు మామూలుగా మనుషులు ఉన్నప్పుడే తిరిగేస్తున్నాయి అనుకోండి, బ్రతకలేం. కాబట్టి పగలు అవసరం. పగలు మనం పనులు చేసుకోవడానికి మనకి వెలుగు అవసరం. మనం రెస్ట్ తీసుకోవాలి. మనకు రెస్ట్ ఇస్తున్నాడు, వీటికి తలుపులు తెరుస్తున్నాడు. దేవుని కార్యాలు ఎంత గొప్పవో చూడండి. అందుకే అన్నాడు 24, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నువ్వు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. జ్ఞానంతో చేశాడు దేవుడు సృష్టిని. దీనికోసం కొన్ని వచనాలు చదవండి. సామెతలు 3:19. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఇర్మియా గ్రంథం 10:12. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. 51:15. ఇర్మియా 51:15. నా జీవము తోడని సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. ఆయన జ్ఞానం ఆయన చేసిన సృష్టిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది. కాబట్టి సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన
యెహోవా వీటన్నిటిని కలుగు చేసినని తెలుసుకోనలేని వాడెవడు అంటున్నాడు. మళ్ళా అంటున్నాడు కవిగా, యెహోవా నీ కార్యం నేను విధములుగా ఉన్న జ్ఞానం చేత వాటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటి భూమి నిండి ఉన్నదని చెప్తూ, అదిగో విశాలమైన మహాసముద్రం. ఇప్పటి వరకు భూమిని, ఆకాశాన్ని, వీటిలో ఉండేటువంటి వాటిని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు మన దృష్టిని సముద్రం వైపు త్రిప్పుతూ అంటున్నాడు, అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మేము అండమాన్ వెళ్ళాం. అక్కడ ఒక ద్వీపంలో స్కూబా డైవింగ్ అని ఒక దాదాపు 25 అడుగుల లోపలకు ఆక్సిజన్ సిలిండర్ అది పెట్టి లోపల తీసుకెళ్తారు. ఆ లోపల కోరల్ రీవ్స్ అని రంగురంగుల కంప్యూటర్ డిజైన్ చేసినట్టుగా ఉండే రకరకాల చేపలు ఉంటాయి. అవి మనం కళ్ళతో అవి తిరుగుతున్న వాటి ప్రాంతంలో మనం చూడొచ్చు అనమాట. మేము వెళ్ళి చూసాం. ఎన్ని రకరకాలు, అవి నిజంగా తయారైనయా లేకపోతే ఎవరైనా తయారు చేసి పెట్టారా అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే మనం డిజైన్ చేసామా అన్నట్టు ఉంటుంది. రంగురంగులు అండి, బ్రైట్ కలర్స్ అండి. ఎంత వింతగా ఉందో సముద్రం. నిజానికట మనకి తెలిసిన దానికంటే ఎక్కువ శాతం 80% ఆఫ్ వెరైటీ ఆఫ్ లైఫ్ లివ్స్ ఇన్ ది సీ అట. మనకు తెలిసిన చాలా తక్కువ. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి పెద్దవి జలరాశులు, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నువ్వు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేది, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. జలచరాలకేంటి, ఆకాశ పక్షులకేంటి, జంతువులకేంటి, మనుషులకేంటి, దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు తగిన కాలంలో. ఆయన దయ వల్ల ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన దయ కోసమే లోకమంతా కనిపెడుతూ ఉంది. ఆయన గుప్పులు విప్పితే మంచి వాటిని తిని తృప్తి పొందుతున్నాయి. అదే అంటున్నాడు 21, సింహపిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూచుచున్నవి. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా మీరు పెంచుకున్న కుక్క పిల్లకి కానీ కోళ్ళకు కానీ మీరు గుప్పిల్లో ఆహారం తీసుకెళ్ళారనుకోండి, అవి ఏం చేస్తాయి? తీసేసుకోవడానికి ఆరాటపడతా ఉంటాయి. అలా చూస్తా, తోక ఊపుతా, తినేయడానికి మన చేతుల్లో అవి లాక్కోవడానికి చూస్తూ ఉంటాయి. ఈ దృశ్యం ఏంటో తెలుసా? నీవు పెంచుకోదగినట్టుగా డొమెస్టికేట్ చేసి, టేమ్ చేసి జంతువులను నీ అదుపులో పెట్టుకుంటూ ఉంటే అవి నీ మీద ఆధారపడి, నీ దయ మీద ఆధారపడి, నువ్వు ఇచ్చే ఆహారం కోసం దయతో కనిపెట్టుకుంటూ తోక ఊపుతూ అలా ఇప్పుడు ఇస్తావా అన్నట్టు ఎలా ఉంటున్నాయో క్రూర జంతువులు దేవుని కోసం అలా కనిపెట్టే దేవుని పెంపుడు జంతువులు లాంటివి అంటున్నాడు అన్నమాట. 1000 కొండల మీద పశువులని నావే కదా అన్నాడు. ఆకాశ పక్షులన్నిటిని నేను ఎరుగుదును అన్నాడు. వీటన్నిటిని పోషించేది దేవుడే. నీ ఇంట్లో 4 కుందేళ్ళు ఉన్నాయనుకో, ఒక 4 జతల పావురాలను పెంచుతున్నావు అనుకో, లేకపోతే లవ్ బర్డ్స్ని పెంచుతున్నావు అనుకో, లేకపోతే ఎక్వేరియంలో ఫిష్నే పెంచుతున్నావు అనుకో, అవి నువ్వు నీ దయ మీద వాటికి ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఆహారం ఇచ్చి పోషిస్తున్నట్టు దేవుడు సృష్టి అంతట్లో ఉండే కోట్ల జలచరాలు, జంతువులు, పక్షులు, మనుషులందరికీ తాను పెంచుకున్నటువంటి జంతువుల్లాగా తాను పోషిస్తూ ఉన్నాడు. దయతో ఆహారం ఇస్తున్నాడు. గుప్పిలు విప్పి వాటిని మంచి వాటితో తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనుషుల సహాయం లేకుండా, ప్రభుత్వాల ఆలోచన శ్రద్ధ లేకుండానే జంతువులన్నీ పోషింపబడుతూ ఉన్నాయి. పరలోకమందు మీ తండ్రి వీటన్నిటిని పోషించువాడు కాడా అన్నాడు. సృష్టికర్తకే ఉంది బాధ్యత సృష్టిని పోషించుకోవడం. కన్న తల్లిదండ్రులదే బాధ్యత బిడ్డల్ని పెంచి పెద్ద చేయడం. ఏం చేస్తారో, ఎలా కష్టపడతారో తెచ్చి పెడతారు పిల్లలకి, పస్తు మాత్రం ఉంచరు. దేవుడు సృష్టిని చేయడమే కాదు, ఇంత విశాలమైన సృష్టిని, ఇంత విస్తృతమైన సృష్టిని
తన గుప్పిలు విప్పి మంచి వాటిని ఇచ్చి తృప్తిపరుస్తూ పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, తగిన కాలంలో నీ వాటికి ఆహారం ఇచ్చేది అని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అన్నట్టుగా జంతువులు ఆయన దయ కోసం కనిపెడుతున్నట్టు ఆయన బిడ్డలు ఆయన దయ కోసం కనిపెట్టాలి అని ప్రభువు తానే తన శిష్యులకు నేర్పించాడు. మత్తయి సువార్త 6:11 తను నేర్పించిన ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. జంతువులు దేవుని దయ కోసం కనిపెడుతున్నాయి. ఎందుకు? ఆయన ఇస్తేనే పోషణ. చాలాసార్లు చాలా వింతగా ఉంటుంది. పంట విస్తారంగా పండేసింది, ఇంకా కొయ్యడం, బస్తాలు ఇంటికి తెచ్చుకోవడం. ఆ టైంలోనే వస్తుంది తుఫాను. మొత్తం పంట కొయ్యక ముందే తడిసిపోయి తడిసిపోయి కుళ్ళిపోద్ది. మనుషులకు అర్థం అవ్వాలి, దేవుడు పోషించకపోతే, దేవుడు గింజ నీ నోటి దాకా తేకపోతే నీ వల్ల కాదు అన్న సంగతి. దేవుడే పోషించేది. దేవుని దయ వల్లే మనం ఆహారం పొందుతూ ఉన్నాం. 29 అంటాడు, నువ్వు ముఖము మరుగు చేసుకొని అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు ప్రాణములు విడిచి మంటిపాలగును, నీవు నీ ఊపిరి విడువుగా అవి సృజింపబడును, నీ వాటిని భూతమును నూతన పరుచుచున్నావు. ఆయన దయ వల్ల బ్రతుకుతున్నాం. ఆయన ముఖం తిప్పుకుంటే కలత, ప్రాణం పోయి మంటిపాలైపడం అన్నమాట. అంత డెస్పరేట్గా, అంటే అంత వేరే దిక్కులేనట్టుగా మనం దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆయన ఇవ్వకపోతే చచ్చిపోతాం అంతే. కరువు వచ్చి చచ్చిపోతారండి జనాలు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఆహారాన్ని UN వాళ్ళు పంచి పెడతా ఉంటే లైన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి లైన్లో వాళ్ళ టైం వచ్చేలోగా పడి చచ్చిపోతున్నారు ఉంటారంట పిల్లలు. పిల్లోడు ఇక ఇలా చచ్చిపోయి, ఇలా పడిపోయి ఇక చచ్చిపోతాడు. ఇక సొమ్మసిల్లిపోతున్నాడు. రాబందు వెయిట్ చేస్తుంది. ఫోటో చూసారు అది? దేవుడు పోషించకపోతే, దేవుడు వర్షం కురిపించి భూమిలోంచి ఆహారాన్ని మన కోసం మొలిపించకపోతే ప్రాణాలు విడిచి మంటిపాలు అయిపోతాం. మనమేంటి, జంతువులేంటి, పక్షులేంటి, జలచరాలేంటి. పుట్టించిన వాడు పోషిస్తూ ఉన్నాడు, కలుగు చేసిన వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. జ్ఞానంతో, ప్రజ్ఞతో, వివేచనతో ఆయన భూమి ఆకాశాలను, వాటిలోని సమస్తాన్ని కలుగు చేసి నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి మనం? 31 నుంచి, యెహోవా మహిమ నిత్యం ఉండును గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. ఈ రీతిగా ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంతకాలము నా దేవుని కీర్తించదను. ఇదండి సరైన స్పందన. సృష్టిని గురించి ఆలోచిస్తే కలగవలసిన సరైన స్పందన ఏంటి? యెహోవా మహిమ నిత్యముండును గాక అని చెప్తూ, నా జీవితకాలం అంతా నేను ఉన్నంతకాలం నేను యెహోవాకు కీర్తనలు పాడుతాను, నా దేవుని కీర్తిస్తాను. నా సృష్టికర్తను, నన్ను పోషిస్తున్నా నా సృష్టికర్తను నేను కీర్తిస్తాను అని మాట ఇవ్వాలి. ఇదే దేవుడు కోరేది. ఆయన మనల్ని చేస్తే మనం ఆయన చేయడానికి కాదు చూడాల్సింది. బొమ్మలు చేయడం అదే అర్థం. ఇది తప్పు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, మనం ఆయన్ని పోషించలేము. మనం ఆయన దయ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం అంతే. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ఆయన సృష్టికర్తని, ఆయన దయ వల్ల బ్రతుకుతున్నామని ఆయన మీద ఆధారపడడం, ఆయన దయ కొరకు కనిపెట్టుకోవడం, ఆయన ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించడం. ఇదే మనం చేయాల్సింది. ఉన్నంతకాలం, భూమి మీద బ్రతికినంత కాలం మనం దేవుని కీర్తించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. ఆయనను గురించిన ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండను గాక, నేను యెహోవా ఆయన సంతోషించదును అంటున్నాడు. దేవుళ్ళో సంతోషించాలి, ఆయన గురించిన ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఆయనకు ఇంపుగా, ఆయనకు అనుకూలంగా ఉండేటట్లు వాక్యానుసారంగా ఉండాలి. సరే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సృష్టిని చూసేది దానికి భయపడడానికో, దానికి మొక్కడానికో కాదు, దాన్ని చేసిన వానిని కీర్తించడానికి, కొనియాడడానికి అని చెప్పుకున్నాం. కాబట్టి ఏం చేయాలో చూద్దాం.
సృష్టిని బట్టి దాన్ని ధ్యానించడం ద్వారా మనం ఏం చేయాలి అంటే కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. 111:2 ఇందాక మనం చదువుకున్నాం. 111:2 యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. కాబట్టి దేవుని గొప్ప క్రియలను మొదట మనం ఇష్టపడాలి. ఏం చేయాలి? ఇష్టపడాలి. కొంతమంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఏ సముద్ర గట్టుకు కానీ, లేకపోతే ఏ కొండల దగ్గరికి కానీ, ఏ నదుల దగ్గరికి కానీ వెళ్ళరు. సృష్టిని అభినందించడం వారికి తెలియదు, అది పెద్ద లెక్కలేదు కూడా చాలామందికి. ఆకాశం వైపు చూడరు అసలు ఎప్పుడు. పువ్వులు, రకరకాల పక్షులు, జలచరాలు అసలు ఇష్టమే ఉండదు చాలామందికి. అదేంటో అర్థం కాదు. గో అవుట్, ఎక్స్ప్లోర్ గాడ్స్ క్రియేషన్. ఆయన ప్రకృతిని పరిశోధించండి, ఇష్టపడండి. చాలా తృప్తి పడతారు, చాలా ఆరోగ్యం వస్తుంది మీకు. ఎక్కడికో వెళ్ళిపోకల డబ్బులు ఖర్చు పెట్టి మీకు దగ్గరలో ఉండేవే. ఒక పువ్వును పరిశీలించండి, ఒక వర్షాన్ని పరిశీలించండి, ఒక పండుని పరిశీలించండి. ఎన్ని రకరకాల ఫలాలు, రకరకాల రుచులు, రకరకాల రంగులు, రకరకాల షేపులు. మా గది పక్కన బయట ఉండే ఏసీ అవుట్ సైడ్ యూనిట్కు గోడకు మధ్యలో ఒక చిన్న బంగారు పెట్ట అనుకుంటా గూడు కట్టుకుంది. దాన్ని చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉందో. వర్షం వచ్చినా ఏం కానీ చక్కని చోట్ల పెట్టుకుంది అది. సృష్టిని ఆలోచిస్తూ ఉంటే, దాన్ని ఇష్టపడతా ఉంటే సృష్టికర్తను అభినందించగలం. ఆయన క్రియలు గొప్పవి, వాటిని ఇష్టపడదాం. రెండోది, వాటిని విచారిద్దాం, వాటి గురించి ఆలోచిద్దాం, వాటిని గురించి ధ్యానిద్దాం. 34 ఆయనను గురించిన నా ధ్యానం. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఎంత ఆశ్చర్యంగా, ఎంత జ్ఞానంతో సృష్టి అంతని చేశాడు కదా అని ఆయన సృష్టిని గురించి ఏం చేయాలి? ఆయన చేసిన కార్యాల గురించి ధ్యానించాలి. 107:43 107:43 ఇదే భావం. బుద్ధిమంతుడైన వాడి విషయంలో ఆలోచించును, యెహోవా కృపాతిశయమున జనులు తలపోయుదురుగాక. ఏం చేయాలి? ఆలోచించాలి, తలపోయాలి. అంతేకాదు. 105 మొదటి 2 వచనాలు. 105 మొదటి 2 వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయుడి. ఆయన క్రియలు, ఆయన గొప్పతనం, ఆయన మహిమ, దీని అంతటిని బట్టి కీర్తించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటిని గురించి ఏం చేయాలి? సంభాషించాలి. సంభాషించడం అంటే మనం మాట్లాడుకున్నాం, ఇంట్లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. దేని గురించి మాట్లాడుకోవాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటిని గురించి సంభాషించుకోవాలి. మన సంభాషణలో కూడా దేవుని ఆశ్చర్య కార్యాలను ఇమర్చండి. పనికిరాని ఈ చెత్త ఎవరి గురించో ఏదో ఇవి కాదు. దేవుని ఆశ్చర్య కార్యాల గురించి సంభాషించండి. అవతల వాళ్ళ విశ్వాసం బలపడుతుంది, మీ కృతజ్ఞత పెరుగుతుంది, సంభాషణ ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. కీర్తించండి, సంభాషించండి. అంతేకాదు 107:31-32 కూడా ఇదే మాట మనం చూస్తున్నాం. ఆయన కృపను బట్టి నరులో కానిచే ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. పెద్దల సభలో కీర్తించండి, జన సమాజంలో ఆయనను ఘనపరచండి. 22 అంటున్నాడు, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఇంకా ఏం చేయాలి? కీర్తించడమే కాదు, ఏం చేయాలి? ప్రకటించాలి. జనాల్లో ఆయన గొప్ప కార్యాలను ప్రకటించాలి. 105:1 కూడా అదే చూస్తున్నాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును
ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. వర్షం కురవకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తూ, గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తూ, లేదా సముద్రం గట్టుకెళ్ళి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం తెలియజేయాలి? ఆయన కార్యాలు తెలియజేయాలి. సృష్టికర్త, ఆయన పూజిస్తే వర్షాలు కురుస్తాయి. కప్పలకి గాడిదలకి పెళ్ళిళ్ళు చేస్తే కాదు వర్షాలు కురిసేది. ఈ విషయాలు లోకానికి ప్రకటించాలి. అంతేకాదు, సృష్టిని చూసినప్పుడు మనకి కలగాల్సింది మరొక స్పందన ఏంటి అంటే ఇర్మియా 5:22. ఇర్మియా 5:22. సముద్రము దాటలేకున్నట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. ఎంత ఘోషించినా పొర్లి రాకుండా, దాని తరంగాలు ఎంత పొర్లినా ప్రబలకుండా, నిత్య నిర్ణయాన్ని బట్టి దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. ఆ సరిహద్దును ఆయన తీసేయగలడు, ముంచేయగలడు. సునామీ వచ్చింది, పారిపోతున్న వాళ్ళని సైతం. మా బావమరిది వాళ్ళు నికోబార్ ఐలాండ్లో, కార్ నికోబార్లో ఉండేవారు. ఎయిర్ ఫోర్స్ బేస్. వాళ్ళు వచ్చేసిన 6 నెలలకి అక్కడ సునామీ వచ్చింది. పెద్ద పెద్ద సముద్ర కెరటాలు ఎగిసిపడుతూ ద్వీపం మీద పడతా ఉంటే తప్పించుకుందామని కారు ఎక్కేశారట. వెళ్ళిపోవడానికి కారు ఎక్కి స్టార్ట్ చేసేలోగా పెద్ద అలా వచ్చి కారుని అలా తీసుకెళ్ళిపోయిందట. వీళ్ళతో పాటు ఉండే మిగిలిన వాళ్ళు, పిల్లలు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు. సముద్రానికి హద్దు పెట్టిన దేవునికి భయపడాలి, ఆయన సన్నిధిని వణకాలట. ఈ సృష్టికర్తకు భయపడదాం, వణుకుదాం. ఈ సృష్టికర్త దయ కొరకు కనిపెట్టుకుందాం. నా అనుదిన ఆహారం నాకు దయచేయని అడుగుదాం. నీకు ఇంటి నిండా బియ్యం ఉన్నా, నువ్వు సరుకులన్నీ తెచ్చిపెట్టుకుని ఉన్నా, ముద్ద నోట్లోకి వెళ్ళి జీర్ణమయ్యి నీకు బలం రావాలి అంటే ఆయన కృప కావాలి. ముద్ద పెట్టేటప్పుడు వచ్చింది ఫోను, ఇక మింగలేవు. చేతులు అప్పటికప్పుడు లేచి త్వరగా కడిగేసుకుని తల కూడా దూకోకుండా పరిగెడుతున్నావు. దేవుని కృప లేకపోతే బ్రతకలేం. కాబట్టి ఆయన దయ మీద ఆధారపడదాం, ఆయనకు భయపడదాం, ఆయనను కీర్తిద్దాం, ఆయన కార్యాలను ప్రకటిద్దాం, ఇష్టపడదాం, ఆయన కార్యాలను ధ్యానిద్దాం, ఆయన గొప్ప కార్యాల గురించి సంభాషిద్దాం. ఆఖరిగా 2 విషయాలు చూడండి. 38లో అంటున్నాడు, ఆయనను గురించి నా ధ్యానం ఆయనకి ఇంపుకొండుగా, కానీ నేను యెహోవా అందు సంతోషించదను. ఇద్దరు సంతోషం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరెవరు? భక్తుడు దేవుల్లో సంతోషిస్తానంటున్నాడు. భక్తుని యొక్క ధ్యానంలో దేవుడు దాన్ని ఇంపుగా ఎంచి దేవుడు ఆనందించాలి అంటున్నాడు. 31 అదే అన్నాడు కదా, యెహోవా మహిమ నిత్యముండుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. కాబట్టి దేవుడు మనలో ఆనందించాలి, మనం దేవునిలో ఆనందించాలి. ఇదే ఆరోగ్యకరమైన భక్తి జీవితం. మనలో దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో అప్పుడే సరిగా జీవిస్తున్నాం అన్నమాట. ఇది పైకి చేసే క్రియలను బట్టి కాదు, హృదయ ధ్యానం సహా దేవునికి ఇంపుగా ఆనందంగా ఉన్నప్పుడే మన జీవితం సరిగా ఉన్నట్టు అన్నమాట. ఇది పరస్పర ఆనందం. This is mutual delight. When I delight in him, he delights in me. నా హృదయ ధ్యానం ఆయనకి ఇంపుగా ఉంటుంది, ఆయనలో నేను ఆనందిస్తాను. ఇదండి భక్తి అంటే. కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనలో దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, మనల్ని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉన్నాడు. మనమేమో
ఆయన శిక్షను చూసి ఆయన్ను నిరాకరిస్తూ ఉన్నాం, ఆయన్ని ప్రశ్నిస్తూ, ఆయన సంశయిస్తూ, ఎందుకు ఇలా జరగాలని చెప్పి వ్యతిరేకిస్తూ ఉంటాం. మన హృదయ ధ్యానం ఎలా ఉండాలి, మన తలంపులు, మన ఊహలు ఎలా ఉండాలి అంటే ఆయనకి ఇంపుగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు వాక్యానుసారంగా, ఆయన సత్యానికి అనుకూలంగా ఉండాలి. మనం ఆయనలో సంతోషించాలి, అప్పుడు ఆయన మనలో సంతోషిస్తాడు. భక్తుడు అంటాడు, God is most glorified when I am most satisfied in him. మనం దేవుళ్ళో తృప్తి పొందినప్పుడట, మనం దేవుళ్ళో ఆనందించినప్పుడట, దేవుడు అత్యధికంగా మహిమ పొందుతాడట. కాబట్టి దేవునికి అత్యధిక మహిమ తీసుకురావాలనుకున్నప్పుడు దేవుళ్ళో అత్యధికంగా ఆనందించాలి. ఆయనలో చాలు నాకు అన్నట్టు ఆయనలోనే తృప్తి పొందాలి, ఆయన ఇచ్చిన వాటితో తృప్తి పొందాలి, ఆయన సత్యంలో ఆనందించాలి. నేను యెహోవా యందు సంతోషించదును. ఇలాంటి ఆయన గురించి నా ధ్యానం ఆయనకి సంతోషం అంటున్నాడు, ఆయనకి ఇంపుగా ఉండను గాక అంటున్నాడు. ఇక్కడ పరస్పర ఆనందమే సరి అయిన భక్తి. మీరు చెప్పండి, సరైన కుటుంబం అంటే ఏది? భర్త భార్యలో ఆనందించడం, భార్య భర్తలో ఆనందించడం కదా. ఎవరి విషయంలో అసంతృప్తి చెందినా అది సరైన కుటుంబం కాదు. మీరు చెప్పండి. భర్త పూర్తిగా భార్యలోనే ఆనందించాలి, భార్య పూర్తిగా భర్తలోనే ఆనందించాలి. అదే ఆరోగ్యకరమైన కుటుంబం. ఆరోగ్యకరమైన భక్తిలో కూడా మనం పూర్తిగా దేవుళ్ళు ఆనందిస్తాం. హృదయ ధ్యానం కూడా దేవునికి అనుకూలంగా ఉండగా దేవుడు మనలో ఆనందిస్తాడు. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన క్రియే మనం, ఆయన సృష్టే మనం. మనలో ఆయన ఆనందించునుగాక, మనం ఆయనందు ఆనందించుదుముగాక. ఆఖరిగా 35 అంటున్నాడు, పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు లేక ఉండకపోదురుగాక, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. బాబ్ క్రో రాసిన మాటని చదువుతున్నాను, చూడండి. సృష్టి మొత్తంలోనూ ఈ కీర్తన అంతటిలోనూ ఉన్న ఒకే మచ్చ, ఒకటే విచారకరమైన స్వరం ఈ వచనంలో కనిపిస్తోంది. సృష్టి మొత్తంలోనూ ఈ కీర్తన అంతట్లోనూ ఒకే మచ్చ, ఒకటే విచారకరమైన స్వరం ఈ వచనంలో కనిపిస్తోంది. పాపాత్ములు దేవుని సృష్టిని కలుషితం చేసి పాడు చేస్తూ ఉన్నారు. దానికి తాము పూర్తిగా అపాత్రులమని తమంతట తామే కనుపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 24:5 ఆ విషయాన్ని మనం చూస్తాం. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. లోక నివాసుల చేత లోకం అపవిత్రమైంది, శాపం దేశాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల అలాంటి పాపులను, భక్తిహీనులను దేవుడు చేసిన సృష్టిలోంచి దేవుడు తొలగించాలని రచయిత కోరుతూ ఉన్నాడు. సృష్టి తిరిగి లోపం లేనిదిగా, పవిత్రంగా మళ్ళీ తయారు కావాలని అతని ఆశ. ఇది నెరవేరుతుందని బైబిల్ చివరి అధ్యాయాల మూలంగా మనకు తెలుసు. నిషిద్ధమైనది ఏది ఉండబోదు, శాపగ్రస్తమైనది ఏది దేవుడు చేయబోయే నూతన సృష్టిలో ఉండబోదు. పాపాత్ములు ఎవరు పరలోకంలో దేవుని నూతన సృష్టిలో ఉండరు. కాబట్టి దేవుడు చేసి ఎంతలా నడిపిస్తున్న ఈ అద్భుతమైన సృష్టిలో భక్తిహీనులు ఉండి పాడు చేయకుండా వారిని తొలగించే రోజు ఒకటి రాబోతోంది. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. భక్తుడు ఆయన వలె మనం దేవుళ్ళు ఆనందిస్తూ, దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి సంభాషిస్తూ, ధ్యానిస్తూ, ప్రకటిస్తూ స్తుతిస్తాం దేవుణ్ణి. ఇలా స్తుతించని పాపులు, భక్తిహీనులు నశిస్తారు. కాబట్టి సృష్టికర్తను సేవించకపోవడం నాశనానికే.
సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడ్డానికే. మీరు అనుకోవచ్చు దేవుని స్తుతించడం మంచిదే, కానీ నాకు కుదరదండి అని. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక, పాపులు భూమి మీద లయమగుదురుగాక అంటున్నాడు. దేవుని స్తుతించకపోవడం ప్రమాదం. ఈ సృష్టికర్తను సేవించకపోవడం అపాయం. ఆయన సృష్టిలో నుంచి వారిని నిర్మూలన చేస్తాడు, అగ్ని గుండంలో పడేస్తాడు. దేవుని స్తుతించడం, సృష్టింపబడిన వారంగా సృష్టికర్తను, పోషకుడును, పరిపాలకుడైనటువంటి దేవుణ్ణి సేవించడం, స్తుతించడం, ఆయన్ని ధ్యానించడం, ఆయనకు అనుకూలంగా జీవించడం, ఇదే మనకు ఉత్తమం. లేదంటారా? ఆయనే తన సృష్టిలోంచి తొలగిస్తాడు. సైతాను వాడి అనుచరుల కోసం సిద్ధపరిచిన నరకాగ్ని గుండంలోనికి పోండి అంటాడు అన్నమాట. దేవుని స్తుతించే వాళ్ళం ఎంత ధన్యులం. సృష్టికర్తను తెలుసుకున్న వాళ్ళం, సృష్టికర్తను సేవించే వాళ్ళం ఎంత ధన్యులం. దేవుడి దాన్ని తెచ్చాడు. మనం ఉన్నంతకాలం ఈ దేవుని కీర్తిద్దాం, ఈయన కార్యాలు ప్రకటిద్దాం, ఈయన గురించిన ధ్యానం ఆయనకు అనుకూలంగా ఉండేటట్లు ఆయనలో ఆనందిద్దాం. ఆయన మనలో ఆనందించగా, మనం ఆయనలో ఆనందించగా ఇలాంటి ఆరోగ్యకరమైన భక్తిలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా సృష్టికర్త ఈ సర్వలోకాన్ని కలుగు చేసిన జ్ఞానం చేత, వివేచన చేత, ప్రజ్ఞ చేత కలుగు చేసి, విశాలపరిచి, పోషించి, పరిపాలిస్తున్న మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీ క్రియలు గొప్పవి. దాని ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు అన్నారు. బుద్ధిమంతులు మీ కృపాతిశయాలను తలపోసుకుంటారు అన్నారు. కాబట్టి ఇలా ధ్యానించడానికి, మీ సృష్టిని గురించి, మీ సృష్టి ద్వారా మీరు తెలియజేసే మీ గొప్పతనాన్ని గురించి మాకు తెలియచేయడానికి మీరు రాయించిన మీ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, సృష్టిని చూసి భయపడ్డమో, దానికి మొక్కడమో కాదు, దాన్ని చేసిన మిమ్మల్ని మొక్కడం మాకు నేర్పండి. ఇంకా తరచూ, ఇంకా ఎక్కువగా మీ గురించి ధ్యానించడం మాకు నేర్పండి. ఇష్టం పుట్టించండి. మాలో మీరు ఆనందించినట్లు, మీలో మేము ఆనందించినట్లు చేయండి. మాలో ఇంకా ఎవరు ఇలా చేయట్లేదు, భక్తిహీనులుగా, పాపులుగా ఉంటున్నారో వారు నిర్మూలం కాకముందే మీకు లొంగిపోవడానికి సహాయం చేయండి. మీ బలలో పాలు పొందబోతూ ఉండగా మమ్మల్ని సిద్ధం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.